శ్రీమాత్రే నమః. మరణానికి ముందు కనిపించే మరణ సంకేతాలు. మరణించే ముందు కనిపించే మరణ సంకేతాలు ఒక వ్యక్తికి అంత్యకాలం సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణం ప్రకారం చివరి గడియల్లో కనిపించే మరణ సంకేతాలు ఇవే. మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు లేదా లక్షణాలను సాంప్రదాయ వైద్యం, అనుభవాలు మరియు కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం, దైవ విద్య ఆధారంగా వివరిస్తారు. వీటిలో కొన్ని సంకేతాలు వైద్యపరంగా సాధారణమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికం లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినవి. అయితే ఇవి అన్నీ వాస్తవంగా ప్రతిసారి చూడబడవని గుర్తుంచుకోవాలి. మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం. ఎవరూ దానిని తప్పించలేరు, మార్చలేరు. కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు, అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా పేర్కొన్నారు. మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు. పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు. సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది. దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి, అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. అంతేకాదు, మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం. అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించింది. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణం జీవిత చక్రంలో ఒక భాగం. మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు. అయితే మరణం అంచెల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు. గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ మతంలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం. ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది. ఈరోజు మరణానికి ముందు చూసే విషయాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పవని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే. మరి దీని ప్రకారం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది. రోడ్డు పైన మన దారిన మనం జాగ్రత్తగా వెళుతున్నా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పునర్జన్మ, ఆత్మ, పాపాలు మరియు పుణ్యాలు, ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్లుగా, చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా అతనికి ఫీలింగ్ వస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్ళతో చూడలేకపోతే అది మరణం దగ్గరలో ఉందని సంకేతం. దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని సంకేతం. ఒక వ్యక్తి తన 2 చెవులలో తన వేలు పెట్టుకుని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణ సమీపంలో ఉందని సంకేతం. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను 1 నెలలో చనిపోతాడని అర్థం. ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు కుక్క 4 రోజుల పాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరు అయినట్లు గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడటం ప్రారంభిస్తాడు, లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు. మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలో లాగా ఖచ్చితంగా చూడలేడు. మరణాన్ని చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది. ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు. చేతి రేఖలు మారుతాయి, కొన్ని రేఖలు మాయమవుతాయి.
మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంది. ముక్కు నోరు కాస్త గట్టిగా మారుతాయి. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీల్చుకోవటం బాగా కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావటాన్ని చూస్తారు. మరికొందరు ఆ తలుపు నుంచి మంటలు రావటం చూస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు. ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకువెళ్ళడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంట రాదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇది కేవలం మాట కాదు, వాస్తవం. ఒక వ్యక్తికి చివరి క్షణాలు సమీపించినప్పుడు అతను నీటిలో, అద్దంలో, నెయ్యి, నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంతే, తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలంలో తాను పంచుకోని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు. ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చేరువలో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట. మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు. పితృదర్శనం: ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది. ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడిందనడానికి సంకేతంగా కూడా భావిస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. మృత్యువు సాధారణ వ్యక్తులకైనా వస్తుందో గరుడ పురాణంలోని తెలియజేయబడింది. మృత్యువుకు ముందే జీవుడి యొక్క శరీరం వల్ల రోగం వస్తుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము, తేజస్సు శిథిలమైపోతాయి. కోటి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జనత్వం పెరుగుతుంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కన నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని గాలంతో లాగటం మొదలు పెడతారు. అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. ఈ పెనుకులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటు నుండి నురగ వెలుగుపడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తర్వాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకారం, మమకారాలు ఇంకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు, తను ఆలుబిడ్డల వైపు ఆర్థిక కనుమరుగు అయ్యేదాకా, నిజానికి ఇక్కడ పనిచేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది. మృత్యువు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రాకపీతపై తీవ్ర గతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్లజేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వలైపోయి ప్రాణి యొక్క మర్మ స్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్త జనులకు, భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్మిగ్నిస్తుంది. అబద్ధమాడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శ్రద్ధలకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా, త్రుంచితిలో విజులై స్వధర్మాన్ని జీవిత పర్వంతము నిర్వహించి సదాచారులుగా, సౌమ్యులుగా జీవించిన వారికి మృత్యువే మాత్రము బాధింపబడకుండా మృదువుగా సుఖంగా కొనిపోతుంది. అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవటం కోసం కొందరు ఆమోహ అజ్ఞానాలని జనాలకు ఉపదేశిస్తారు. అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చీకటి కన్నులు పొడుచుకున్న ఏమీ కనపడని చీకటి గహియారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలనిచ్చేవారు, అసత్యవాదులు, విశ్వాసఘాతకులు, వేద నిందకులు మూర్ఛ రూపంలో మృత్యువు నందుతారు. అలాంటి వారికి యమదూతలు లాఠీ సమ్మెట, ఇనుప గదలను ధరించి వాటిని
జలిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణికిపోతుండగా ఈ బ్రాహ్మలు తమ రక్షణకే రమ్మని ఆక్రాదిస్తూ తల్లిదండ్రులను పుత్రులను అరిచి అరిచి పిలుస్తారు. కానీ గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛ తిరుగుగానే కనిపిస్తుంటారు. తటాల కన్నులు తలలు కుంచుకుంటాయి. అవి గుండ్రంగా భయంకరంగా వికృతంగా కదులుతాయి. ఎగవుపిరి వస్తుంది. ముఖం పొడి పొడిగా అయిపోయి పరింపరాని వేదన పడుతూ మృత్యువులవుతారు. వారి శరీరాన్ని చూడటానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు. ఈ జన్మలో పాపాలు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలను బట్టి మరో జన్మలో వాళ్ళు ఎలాంటి పుట్టుకతో జన్మిస్తారో గరుడ పురాణంలో ఉంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ జన్మలో బ్రాహ్మణుని గాయపరిచిన వాళ్ళు మరో జన్మలో క్రిమి కీటక పురుగుల్లాగా పుడతారట. బ్రహ్మ హత్య చేసిన వాళ్ళు చండాలుడుగాను, క్షయరోగిగాను, హత్య చేసిన వాళ్ళు మరుగుజ్జుగాను, కన్య హత్య చేసిన వాళ్ళు కుష్ఠిరోగిగాను, స్త్రీ హత్య చేసిన వాళ్ళు నిత్య రోగిగాను పుడతారట. స్వగోత్ర స్త్రీతో సంపర్కం చేసిన వాళ్ళు నపుంసకులుగాను, గురుపత్ని గమనం చేసిన వాళ్ళు దీపం పురుగుగాను, క్రిమిగడ్డిగాను, బ్రాహ్మణుని మాంసభక్షణ చేసిన వాళ్ళు అతిరక్ష అనే కుష్ఠిరోగిగాను, బ్రాహ్మణుడై మద్యపానం చేసిన వాళ్ళు వక్రుడిగాను, అసితి దంతగాను, ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినేవాళ్ళు గలదండ రోగిగాను, బ్రాహ్మణుడే అభక్షభక్షణం చేసిన వాళ్ళు మహోదర జాగ్యం, శ్రాద్ధలో అశుచి ఆహారం పెట్టిన వాళ్ళు చిత్ర కుష్ఠువు అనే రోగిగాను, అబద్ధపు సాక్ష్యం చెప్పిన వాళ్ళు మూగవాళ్ళుగాను, బంతిలో వలపక్ష భోజనం చేసిన వాళ్ళు ఒంటికన్ను గలవాడుగాను జన్మిస్తారట. పెళ్లిని చెడగొట్టిన వాళ్ళు నిరోష్టుడుగాను, పుస్తకాలను దొంగతనము చేసిన వాళ్ళు గుడ్డివాడుగాను, గో బ్రాహ్మణులను కాలితో తన్నేవాళ్ళు కుంటివాడుగాను, అబద్ధాలు చెప్పేవాళ్ళు నత్తివాడుగాను, అబద్ధాలు చెప్పించి వినేవాళ్ళు చెవిటివాడుగాను, శివ ధనాపహరణ నిర్లక్ష్యం వాడకం, నొప్పి విషం పెట్టుట, జడ ఉన్మత్త ఇల్లు తగలబెట్టుట, కుట్టుక నుండే బట్టతల మాంసం అమ్ముట, కురూపిగాను, బంగారం దొంగతనం, పుప్పిగోళ్ళు, లోహోది చౌర్యం, నిర్ధనుడు అన్నం దొంగతనం, ఎలుకధాన్యం దొంగతనం, మిడత నీళ్లు దొంగతనం, చాతక పక్షి కూరుల ఆకుల అపహరణ, నెమలి పరిమిళ ద్రవ్యాల అపహరించి చుంచు మాంసం దొంగతనం, గ్రద్ద తేనె దొంగతనం, దోమ ఉప్పు దొంగతనం, చీమ ఫల్పవృక్ష పత్ర చౌర్యం, అనవికోతి చెప్పులు గడ్డి దూది అపహరణ, మేకదారి దోపిడీ వేట కటిక మెంటి మేక, విషం ద్వారా ఆత్మహత్య కొండ నలత్రాచు, వ్యభిచారం అడవి ఏనుగు, గాయత్రీ జపం సంధ్యోపసానం మారుట కొంగ, ఎవరూ పిలువకనే భోజనానికి వచ్చుట, కాకి గురువును అవమానించుట, నిర్జల అడవిలో బ్రహ్మరాక్షసి బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోవుట, అడవినక్క మిత్రద్రోహి పర్వతంపై గ్రద్ద, అమ్మకాలలో మాయ, గుడ్లగూబ గూబ, ఆచార నిరసన అడవి పావురం, స్వకుటుంబ ద్వేషి, పిండ దశలోనే బహుమృత్యువులు, ప్రతిరోజు కలహించే స్త్రీ, జలగా తాపస స్త్రీపై కామ వికారం, పిశాచపర పురుషునిపై కోరిక, బల్లి ఆ కోరికలో భర్తను కాదనుట, 2 తలల పాము వయసుకురాని బాలికతో, కామక్రీడ అడవిలో కొండ చిలువ, గురుపత్నిపై కోరిక, తొండ రాజపత్రి మిత్రుని భార్యపై కోరిక, గాడిద ఏవలకుడు దేవాలయంలో పనిచేసి జీతం తీసుకునేవాడు, కోడి అతి కామకుడు, గుర్గం శీలావతి అయిన భార్యను త్వజించుట దరిద్రుడు, ఇతర బ్రాహ్మణ పత్నితో అక్రమ నక్క శయ్యను దొంగిలించుట, దరిద్ర వస్త్రాహరణం, దీపం పురుగు మస్తేర్యంతో బాధించుట, జన్మాంత దీపాల దొంగ కపాలి, మిత్రునింద క్షయరోగి, వివాహ విఘ్నకర్తవ్యం, మొసలి కూడలిలో మలాది విసర్జన, అపశ్రుత, కన్యపై అపవాదు, నపుంసక వేదాన్ని అమ్మి అన్యాయం చేత, పులి ఆయాజి యజ్ఞం, ఆడపంది, అడవులను తగలబెట్టుట, మినుగురు పురుగు, దాతకిష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట, ఎద్దు, ఎవరికీ పెట్టకుండా భుజించుట, సంతానహీనత, గృహలకు నిప్పు పెట్టుట, కుష్ఠిరోగి, దొంగతనం కొంగ, బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట, గూని, అరౌర పాతిత్యం, పిశాచ అసత్యంగా నిందలేయుట, తాబేలు, బ్రాహ్మణుడిపై ఉంది, శూద్రను పెండ్లాడుట, తోడేలు, జలప్రవాహాన్ని పాడు చేయుట, చేప, హరికథను కథకుని నిరాధించుట, కర్ణరోగి, నోటికాడి కూడిని లాగివేయుట, మందబుద్ధి, తాంబేలు చెప్పుకునుట, గజచర్మ రోగి. ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ నెత్తకపోతే ఈ పాపులు 14గా జన్మిస్తారు. మిగిలిన పాపాలకు నరకానుభవించి మరల పూడిమపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణుల జాతులు ఉన్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలను చేస్తూ బ్రతికే మనిషి ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.